దయాదాక్షిణ్య పూర్ణుడు, కృపా సత్య సంపూర్ణుడు, మన తండ్రియును రక్షకుడునైన యేసు ప్రభు వారి యొక్క ప్రశస్తమైన నామంలో దైవవాక్కు అనే ఈ అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మీరు ఆరోగ్యంగా ఉన్నారని, ఆశీర్వాదకరంగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాము, విశ్వసిస్తూ ఉన్నాము. మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. మా కొరకు, పరిచర్య కొరకు కూడా తప్పకుండా ప్రార్థించాలని కోరుకుంటూ ఉన్నాము. ఈ దినము కొరకు ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. రోమాపత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడట. ఎలాగా ఆయన ప్రేమను చూపిస్తూ ఉన్నాడంటే, మనం ఇంకనూ పాపులమై ఉండగా, ఇంకా మనం పాపపు స్థితిలో ఉండగా ఆయన మన కొరకు చనిపోయెను, మన కొరకు ఆయన సిలువలో బలియాగమయ్యారు అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆయన మన కొరకు ఆయన మరణించారు. కాబట్టి ఆయన రక్తము వలన మనము నీతిమంతులముగా తీర్చబడుచు ఉన్నాము అని ఈ వాక్యంలో రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం పాపులుగా ఉన్నాము, అపరాధులుగా ఉన్నాము, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు మనల్ని రక్షించటానికి, విమోచింపటానికి, విడుదల కలిగించటానికి మరి ఒక పాపిని రక్షించలేడు. ఒక గ్రుడ్డివాడు ఇంకొక గ్రుడ్డివాడికి త్రోవ చూపలేడు కదా. అందుకే పాపులమైన మన కొరకు పాపమెరుగని ఆయన పాపముగా చేయబడి ఆయన నిర్దోషమైనటువంటి రక్తాన్ని, నిష్కళంకమైనటువంటి రక్తాన్ని మన కొరకు చిందించుట వలన ఆయన రక్తము ద్వారా ఇప్పుడు నీతిమంతులుగా మనము తీర్చబడ్డాము. ఆయన రక్షణ ప్రణాళికలో మనం భాగమయ్యాము. తద్వారా మనము ఉగ్రత నుండి రక్షింపబడతాము, ఉగ్రత నుంచి రక్షింపబడుదుము అనేటువంటి మాట ఇక్కడ వ్రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత నిశ్చయముగా రక్షింపబడుదుము. సిలువలో మనకున్నటువంటి రక్షణ, ఆయన మరణము ద్వారా మనము నిశ్చయముగా రక్షింపబడతా ఉన్నాం. కాబట్టి మన అందరి పాప పరిహారార్థమై ఆయన సిలువలో బలిగా మన కొరకు యాగమయ్యారు అని వాక్యంలో రాయబడింది. అంతకు ముందుగా పాపి తన పాపల నుంచి తాత్కాలికంగా ఉపశమనం పొందటానికి ఒక గొర్రెనో మేక పిల్లనో గొవ్వనో పట్టుకెళ్ళి అర్పించవలసి ఉండేది. కానీ మనందరి కొరకు ఒకే ఒక బలిగా ఆయన సిలువలో అర్పించబడి మన కొరకు ఆయన రక్షణను తీసుకుని వచ్చారు అనేటువంటి విషయాన్ని మనం గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. అందుకే అపోస్తులైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 23వ వాక్యంలో అంటారు, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం. సిలువ వేయబడినటువంటి క్రీస్తును ఎందుకు ప్రకటిస్తూ ఉన్నామంటే, ఆయన సిలువలో మన కొరకు రక్షణ కార్యము జరిగించారు. సిలువలో మన కొరకు ఆయన వెల చెల్లించారు. మనల్ని పాపులమైనటువంటి మనల్ని పరిశుద్ధులుగా తీర్చారు, నీతిమంతులుగా తీర్చారు. ఇక మనము పాపులము కాదు, పరిశుద్ధులము. ఇక అనీతిమంతులము కాదు, మనము నీతిమంతులము. మనం విశ్వాసము ద్వారా కృపచేత రక్షింపబడి ఉన్నాము. ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. వాక్య భాగాలు వింటున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. సిలువలో మీరు మా కొరకు చనిపోయారు. మా కొరకు నాయన మీరు కార్చినటువంటి రక్తము ద్వారా మేము నీతిమంతులుగా తీర్చబడి రక్షింపబడ్డాము అనేటువంటి విషయాన్ని మేము గుర్తెరిగి రక్షణ ప్రణాళికలో ఉన్నటువంటి మేము ప్రభువా నీ యొక్క కృపలో నీ యొక్క ఔన్నత్యాన్ని నాయన ప్రకటించే వారిగా జీవించుటకు సహాయం చేయండి. సిలువ వేయబడినటువంటి అయా క్రీస్తును ప్రకటించే వారిగా మమ్మల్ని ఉంచమని అడుగుతా ఉన్నాం ప్రభా. నీకు స్తోత్రాలు. అనేక మంది నాయన సిలువ విలువ తెలియని వారికి, రక్షణ ప్రణాళిక గురించి తెలియని వారికి చాటి చెప్పేవారిగా మమ్మల్ని ఉంచమని, ఈ వాక్య భాగాలు వింటున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు దివ్యనామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.